మనందరికీ ఇష్టమైన రోజు ఆదివారం. కానీ ఎప్పుడైనా ఆలోచించారా, సండే ఎందుకు సెలవు? దాని అసలు హిస్టరీ ఏమిటి? మొదటగా సండే అంటే సన్స్ డే, అంటే సూర్యుని రోజు. రోమన్లు వారానికి ఉన్న రోజులకు గ్రహాల పేర్లు పెట్టేవారు. అందులోనే సండే పుట్టింది. తర్వాత క్రైస్తవ మతం వచ్చిన తర్వాత సండేని పవిత్రమైన రోజుగా భావించారు. వారి నమ్మకం ప్రకారం యేసు పునరుత్థానం జరిగిన రోజు ఆదివారం. అందుకే ఆ రోజున విశ్రాంతి, ప్రార్థన ఇదే సంప్రదాయం. కానీ సండే నిజంగా సెలవు అయింది ఇండస్ట్రియల్ రెవల్యూషన్ తర్వాత. అప్పుడు వర్కర్స్ కి 7 రోజులు పని, విశ్రాంతి లేకుండా చాలా కష్టాలు. అందుకే ప్రభుత్వాలు సండేని రెస్ట్ డే గా ప్రకటించాయి. మన దేశంలో కూడా ఇదే సిస్టమ్ ని బ్రిటిష్ ప్రభుత్వం తీసుకువచ్చింది. ఆ తర్వాత స్కూల్స్, ఆఫీసులు, ప్రైవేట్ కంపెనీలు అందరూ సండేని సెలవుగా ఫాలో అవ్వడం మొదలు పెట్టారు. ఒక వారం కష్టపడి పని చేసిన తర్వాత మన శరీరానికి, మనసుకి ఒక రోజు మంచి విశ్రాంతి అవసరం. కాబట్టే ఇప్పటికీ సండే మన ఫేవరెట్ హాలిడే. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఆర్జే నెట్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.